అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కథలో రాజకుమారి పార్ట్ 8లో ఏం జరిగిందో చూద్దాం. రచయిత సత్యపవన్ గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్. పల్లవి పెళ్లి వాయిదాకి అడిగిన సంవత్సరం గడిచిపోయింది. జాబ్ పోగొట్టుకున్న పవన్ ఖాళీగానే ఇంట్లో కాలం వెల్లదీస్తున్నాడు. తన త్యాగంతో ఉద్యోగం పొందిన రవి మాత్రం జాబ్ చేసుకుంటున్నాడు. పవన్ చేసిన సాయానికి కనీసం కృతజ్ఞత కూడా లేకుండా. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం వలన ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువగా వస్తుంది. ఆ రోజు జరిగిన సంఘటనతో పవన్ చేసిన త్యాగాలను గుర్తించక వాళ్ళ నాన్నగారు తనని శాశ్వతంగా దూరం పెట్టారు. రవి చేస్తున్న ద్రోహాలు గుర్తించక పల్లవి మాత్రం రవికి బాగా దగ్గరయ్యింది. రవి పల్లవి ఇద్దరూ ఒకే కంపెనీలో ఉద్యోగస్తులు కావడం, పైగా ఇంట్లో వాళ్ళకి దూరంగా సిటీలో ఉండడంతో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం మరింత బలపడింది. నైపుణ్యం లేకుండా అడ్డదారిలో సంపాదించిన ఉద్యోగం ఎంతకాలమని నిలబడుతుంది చెప్పండి. రవికి ఆ జాబ్లో జాయిన్ అయిన దగ్గరి నుండి అన్నీ ఇబ్బందులే. అది చెయ్యడం కత్తి మీద సాముగా మారింది తనకి. రవి పర్ఫార్మెన్స్ నచ్చక తనని ఉద్యోగంలోని తీసేస్తానన్న ప్రతిసారి పల్లవి తనని కాపాడుకుంటూ వచ్చింది. ఇంత ఇబ్బంది పడుతూ చేస్తున్న ఆ జాబ్ తనకెలా వచ్చిందని పల్లవి అడిగిన ప్రతిసారి తనకి ఏవో ఒక కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ నెట్టుకుంటూ వచ్చాడు రవి. ఆ జాబ్ రావడానికి కారణమైన పవన్ పేరు మాత్రం బయటకి చెప్పకుండా. కానీ ఇన్నాళ్ళు రవి చెప్తుందంతా గమనిస్తూ వస్తున్న పల్లవికి మాత్రం ఎక్కడో ఏదో తప్పు జరిగిందనే అనుమానం తన మనసులో లేకపోలేదు. కానీ ఏం చేస్తుంది పాపం, రవి చేసే మోసాలు తెలియదు. తనంటే ఇష్టపడి అతని వలలో చిక్కుకుంది. జాబ్ ఎలా వచ్చిందనే వివరాల గురించి తనని ఇంకా ఏమైనా గట్టిగా అడిగితే ఇద్దరి మధ్య నిప్పు రాజేసుకొని ఉన్న రిలేషన్ కాస్త చెడిపోతుందేమోనని భయం. అంతలా అదుపులో పెట్టాడు రవి పల్లవిని. ఈ క్రమంలోనే రవి పేరెంట్స్ తాతయ్య కూడా రవి పల్లవి పెళ్లి విషయంలో పల్లవి తల్లిని తొందర పెడుతున్నారు. పల్లవి తండ్రికి మాత్రం పల్లవిని రవికిచ్చి పెళ్లి చేయడం అసలు ఇష్టం లేదు. పవన్ అంటే మాత్రమే ఇప్పటికీ అమితమైన ఇష్టం ఆయనకి. అదే ఉద్దేశంతో తన భార్యకి తెలకుండా తన బావని పవన్ పల్లవీల పెళ్లి ప్రస్తావన గురించి మరొక్కసారి కదుపుతాడు. కానీ అప్పటికే పవన్ అంటే కోపం. పైగా ఆ రోజు జరిగిన సంఘటనతో కలత చెంది ఇంకా అదే మనసులో పెట్టుకున్న పవన్ తండ్రి దానికి నిర్మోహమాటంగా నిరాకరించాడు. పైగా పల్లవి రవి జోడైతేనే బాగుంటుందని, దానివల్ల ఎవరికి ఎలాంటి మనస్పర్ధలు రావని సలహా ఇస్తాడు పవన్ తండ్రి పల్లవి తండ్రికి. ఎవరు ఎంత చెప్పినప్పటికీ ఆయన మనసులో పవనే తన అల్లుడిగా చేసుకోవాలని ఉంటుంది పల్లవి తండ్రికి. ఒకసారి పల్లవి అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఆలోచన వస్తుంది పల్లవి నాన్నగారికి. ఈలోపే పల్లవి తల్లి, ఏవండి మా నాన్న ఇందాకే ఫోన్ చేశారు, పల్లవి రవి పెళ్లి గురించి తొందర పెడుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది. అంత తొందర అయితే ఎలా, ఒకసారి అమ్మాయి అభిప్రాయాన్ని కూడా కనుక్కుందాం. ఇప్పటి వరకు అన్నీ మనం మాట్లాడుకోవడమే తప్ప అసలు ఎప్పుడు తన అభిప్రాయం ఏంటో, తనకేమిష్టమో, ఎవరంటే ఇష్టమో, అసలు తన ఉద్దేశం ఏంటో మనం ఎవరం అడగలేదు. పైగా మన అభిప్రాయాలను మాత్రమే తనపై రుద్దుతున్నాం. ఎలాగో ఒక 15 రోజుల్లో వస్తుంది కదా తను. జీవితాంతం కలిసి ఉండాల్సింది వ్యక్తి గురించి తన మనసులో ఏమనుకుంటుందో, తనకి ఎలాంటి ఆలోచనలు కోరికలున్నాయో కూడా తెలుసుకుందామంటూ ఇప్పటి వరకు పల్లవి రవిల మధ్యనున్న ప్రేమ గురించి తెలియని పల్లవి తండ్రి తన భార్య అడిగిన దానికి బదులిస్తాడు. మా వాళ్ళు అనేసరికి ఇప్పటి వరకు లేనిపోని కారణాలన్నీ పుట్టుకొస్తున్నాయి. అదే మీ మేనల్లుడైతే మీరిలాగే అంటారా? పైగా సంవత్సరం క్రితమే వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని చూశారు. పల్లవి ఎంతో రిక్వెస్ట్ చేస్తేనే కానీ ఆ పెళ్లి జరగకుండా వాయిదా పడడానికి మీరు ఒప్పుకోలేదు.
ఇప్పుడు మా పుట్టింటి తరపు వాళ్ళు అనేసరికి పల్లవి అభిప్రాయం కూడా తెలుసుకోవాలంటూ డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు. సర్లేండి, మీరన్నట్టే తన అభిప్రాయం కూడా తెలుసుకుందామంటూ తన మనసులో ఉన్నది కక్కింది పల్లవి తల్లి. అలా 15 రోజులు గడిచిన తర్వాత ఇంటికొచ్చిన పల్లవిని నెమ్మదిగా తన అభిప్రాయం గురించి అడిగిన పల్లవి తండ్రికి అక్కడ కూడా నిరాశే ఎదురైంది. తనకేం తెచ్చిచ్చినా అంతా మీ ఇష్టమే అంటూ తన తండ్రి నిర్ణయాన్ని గౌరవించి దానికి అడ్డు చెప్పని పల్లవి ఈసారి మాత్రం రవి అంటే ఇష్టమేనని సూటిగానే బదులిచ్చింది. వీళ్ళిద్దరూ ఒకే కంపెనీలో జాబ్ చేస్తుండడం వల్ల వీళ్ళిద్దరి మధ్య పరిచయం బలపడి పల్లవి ఈరోజు రవి అంటే ఇష్టమని చెప్పడానికి దారి తీసిందేమోనని అనుకున్నాడాయన. కానీ ఆయనకి తెలియదు పల్లవి రవిల మధ్య ప్రేమనే బంధం కాలేజ్ డేస్ నుండే ఉంచని. దీంతో పల్లవి తండ్రి దుఃఖానికి పల్లవి తల్లి ఆనందానికి అవధుల్లేవు. వెంటనే తన తండ్రికి కాల్ చేసి పల్లవి కూడా పెళ్లికి ఒప్పుకుందని వీలైనంత తొందరగా ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పకనే చెప్పింది పల్లవి తల్లి. ముహూర్తాలు పెట్టేశారు. శుభలేఖలు కూడా అచ్చు వేయించేశారు. పల్లవి తండ్రికిష్టం లేకపోయినా పెళ్లి తంతు మొదలైంది. పల్లవి వాళ్ళ ఇంట్లోనే తనకిష్టమైన తన బావనే పెళ్లి చేసుకుంటుండడంతో ఆ పెళ్లికి రమ్మని ఎక్కడెక్కడో ఉన్న తన చిన్ననాటి కాలేజ్ స్నేహితురాళ్ళందరినీ ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యింది పల్లవి. ఆ క్రమంలోనే వీళ్ళు ఇంటర్లో ఉండగానే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తన చిన్ననాటి మిత్రురాలైన రమ్యకు కూడా శుభలేఖ పంపించింది పల్లవి, తనని కూడా పెళ్లికి ఆహ్వానిస్తూ. ఆ శుభలేఖ చూసి ఆశ్చర్యపోయిన రమ్య పల్లవికి కాల్ చేసింది. మీ బావతో నీ పల్లని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారని అమ్మ అంటుంటే నేనింకా పవన్తో అనుకున్నాను. అసలు పవన్ తప్ప నీకింకో బావ ఉన్నట్టు మాకు తెలీదు అంటూ ఆశ్చర్యంగా అడిగింది రమ్య. చీచి, అసలు తన పేరెత్తకు. తనంటే నాకు అసహ్యం, చిరాకు. తన మీద నాకెప్పుడు అలాంటి ఉద్దేశం కూడా లేదు. అయినా మీకు తెలుసుగా నాకు తనకి పడదని అంటూ పవన్పై తన అయిష్టాన్ని తెలిపింది పల్లవి. సారీ, ఇప్పటికీ మీరింకా అలానే ఉన్నారన్నమాట. అప్పట్లో మీరలా ఎప్పుడూ ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఉండడం చూసి మన క్లాస్మేట్స్ అంతా ఎప్పటికైనా మీరు ఒకటవుతారా అనుకునేవాళ్ళం. కానీ ఇంకా నీకు తనపై కోపం అలానే ఉందన్నమాట అంటూ రమ్య ఆ పాత జ్ఞాపకాలను పల్లవికి గుర్తు చేసింది. తనతో పెళ్ళ ఇంకా ఎప్పటికీ అలానే ఉంటాం. అసలు తను ఎన్ని చేశాడో తెలుసా? ఆ స్కూల్లో తెలిసి తెలియని వయసులోనే నా మనసును ఎంత గాయపరిచాడో తెలుసా అంటూ తన వేదనను తెలిపబోయింది పల్లవి. నువ్వింత కోపంగా ఉన్నావంటే నీకు నచ్చని పని ఏదో చేసే ఉండి ఉంటాడు. కానీ పవన్ చాలా మంచివాడే. మన బ్యాచ్లో తను నీకు తప్ప అందరికీ నచ్చుతాడు అంటూ బదులిచ్చి, అయినా నీకంత నచ్చని పని తను ఏం చేశాడో అంటూ తెలుసుకునే ప్రయత్నం చేసింది రమ్య. ఏం చేశాడా? ఎవడో నా బుక్లో లవ్ లెటర్ పెడితే పెట్టిన విషయాన్ని నాకు కూడా తెలీదు. నన్ను అనుమానిస్తూ ఎవరు పెట్టారు అంటూ నిలదీశాడు. అందులో నా తప్పేం లేదని నేనెంత మొత్తుకున్నా నా మాట వినలేదు. పైగా అనరాని మాటలంటూ దూషించాడు. అసలు నా మీద అంత అనుమానంతో నా బుక్ చెక్ చేయాల్సిన పనేంటి తనకి? పైగా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమైపోతారో అంటూ నేనేదో చెయ్యకూడని తప్పు చేసినట్టు నన్ను తక్కువ చేసి మాట్లాడాడు. నిజానికి అప్పుడప్పుడే నాకు తనంటే కొంచెం మంచి అభిప్రాయం కలుగుతుంది. కానీ తను ఆ ప్రవర్తనతో ఆ అభిప్రాయం కాస్త మారిపోయింది. ఆ క్షణం తనంటే మరింత కోపం, ఆపై అసహ్యం, ఆ అసహ్యం కలిగింది అంటూ ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనను వివరించింది పల్లవి. ఓసే పిచ్చి మొద్దు, నువ్వు పవన్ని తప్పుగా అర్థం చేసుకున్నావే. అసలు ఆ రోజు జరిగిన దాంట్లో తన తప్పేం లేదు. ఆ లవ్ లెటర్ నీ బుక్లో దొరికింది నాకే. తనేం నీ బుక్ చెక్ చెయ్యలేదు. ఈ విషయం తనకి చెప్పి నిన్ను అడగమన్నది కూడా నేనే. అప్పటికి తను కూడా చెప్తూనే ఉన్నాడు, పల్లవి అలాంటిది కాదు, ఎవరో తన బుక్లో పెట్టేసి ఉంటారని. ఇప్పుడు నేనిలా అడిగితే తనని నేనేదో అవమానిస్తున్నట్లు ఫీల్ అయ్యి నాపై తను మరింతగా కోపం పెంచుకుంటుంది.
పైగా ఇంట్లో నాన్నకి తెలిస్తే నాదే తప్పు అన్నట్లు నన్నే తిడతారు అని అన్నాడు. తను అంతగా చెప్తున్నా కూడా మీ ఇంట్లో తెలిస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందని నేనే తనని బలవంత పెట్టి నిన్నిలా అడగమన్నాను. నిజానికి అందులో నిజంగా తన తప్పేం లేదు. తప్పేమైనా ఉంటే అది నాదే అంటూ ఆ రోజు అసలేం జరిగిన వాస్తవాన్ని పల్లవికి వివరించింది రమ్య. ఆ రోజు పవన్ని అపార్థం చేసుకుని తనని నిందించడంలో తప్పంతా తనదేనని పల్లవికి అర్థమవుతున్నా అయినా అదొక్క విషయంలోనే కాదు, ప్రతిసారి తను నన్ను అలానే ట్రీట్ చేశాడు. అందుకే తనంటే నాకు చిరాకు అంటూ తప్పును కప్పిపుచ్చుకునే తనలో తానే సరిచెప్పుకుంటుంది. రమ్యకు కూడా అదే చెప్తూ కాల్ కట్ చేసింది పల్లవి. ఆ రోజు నేను తనని అంతలా నిందించిన ఈ లెటర్ రమ్యకి దొరికినట్టు చెప్పకుండా తప్పంతా తన మీదే పవన్ ఎందుకు వేసుకున్నాడు? ఆ రోజు ఈ విషయం ఇంట్లో తెలిస్తే తను అన్నట్టు పెద్ద ఇష్యూ అయ్యేది. డాడీ నన్ను అప్పుడే చదువు మాన్పించేసి ఇంట్లో కూర్చోబెట్టేవారు. చిన్నవాడైనా నిజంగా తను ఆ రోజు పెద్ద మనసుతో ఆలోచించాడు. పైగా తప్పంతా పవన్దే అంటున్నా పల్లవి మనసుకు మాత్రమే తెలుసు అందులో తప్పెవరిదో. పల్లవి కోసం పవన్ చేసిన మిగతా త్యాగాలను కూడా పల్లవి తెలుసుకుంటుందా? ఎలా తెలుసుకుంటుంది? ఎవరి ద్వారా తెలుసుకుంటుంది? చివరికి పల్లవి పవన్ ప్రేమను అర్థం చేసుకుంటుందా? పవన్కి పల్లవి అంటే ఇష్టం లేదని ఇంట్లో చెప్పడానికి కారణం ఏమై ఉంటుంది? కథలో రాజకుమారి పార్ట్ 9లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.